ఈ వీడియో గురించి నేను ఒక్కటే చెప్పగలను. లైట్స్ ఆన్, కెమెరా ఆన్, రోల్ ద కెమెరా, యాక్షన్ అని ప్లే చేస్తాను. మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అయింది, అనేక స్కీమ్స్ ఇచ్చింది కదా. ఇల్లు ఎవరు ఇచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారే. ఈ రోడ్లు వేయించడం నరేంద్ర మోడీ గారే. ఉజ్వల గ్యాస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు మన కరీంనగర్ వరంగల్ రోడ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిండు. ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్ కూడా మోడీ గారు ఇస్తున్నారు. నేను ఆనోడు ఏమంటే రోడ్డు కూడా చెప్తున్నాను. మన గ్రామాల్లో రోడ్లు అయినాయి, ఇవన్నీ అయినాయి అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల వల్ల అవునా కాదా? మరి ఇట్లా పేదలకు స్కీమ్స్ ఇస్తున్నాడు, దాంతోపాటు అభివృద్ధి చేస్తున్నాడు అవునా కదా? నీ 3 ఫిక్స్ ఇస్తా, నువ్వు రోజు కనీసం 100 మంది వస్తావు రోజు. నీతో పాటు మీ ఆటో డ్రైవర్లకు చెప్పాలి, దాంతోపాటు ప్యాసింజర్లకు చెప్పాలి. ఈ రాజకీయంతో సంబంధం లేదు. అంటే అటువంటి వ్యక్తి ఇలా ప్రధానమంత్రి కాబట్టి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా 4,400 ఒక్క రోజు. ఇలా దేశంలో ఇన్ని రోజులు కంటిన్యూస్గా ప్రధానమంత్రి ఎవరు లేరు. అంటే పేదల మనిషి, పేదలు దేవుళ్ళకి వెళ్తాడు, పేదల కోసమే పనిచేస్తాడు. మరి అటువంటి వ్యక్తి గురించి మనందరూ కూడా చెప్పాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మనందరం కూడా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. మన గ్రామ పంచాయతీ కూడా పైసలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు పైసలు ఇచ్చాడు మోడీ గారు. మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చాడు అవునా కదా? ఇచ్చే పైసలు మొత్తము కేంద్ర ప్రభుత్వం పైసలు వస్తూ ఉన్నాయి. అర్థమైందా? బుక్స్ రావాలి, అందరు చెప్పాలి. రోజు 100 మంది ఫ్రీ గ్యాసు, రోడ్లు, ఇండ్లు, నువ్వు చెప్పిన అన్ని మాటలు భగవంతుడికి ఎరుకు, భగవంతుడికి ఎరక. నరేంద్ర మోడీ దేవుడు లాంటోడు, దేవుడు లాంటి పని చేస్తూ ఉన్నాడు. ఎవడికి దేవుడు? ఎవరికి దేవుడు? ఎవరి కోసం దేవుడు? నీకు దేవుడైతే నువ్వు భజన చేసుకో. నరేంద్ర మోడీ నీకు దేవుడైతే భజన చేసుకో, మాలేసుకో, ప్రదక్షిణ చేసుకో, కరీంనగర్లో గుడి కట్టుకో, పూజారిగా నువ్వే ఉండిపో. మంచి పని చేసి ఆ పైసలను మిగులుతాయి, ఆ పైసలు మిగులుతాయి. నీ నరేంద్ర మోడీ అన్ని రోడ్లు గీట్లని పక్కన పెట్టు, కానీ ఆటోలో అట్టలు పెట్టుకుని నడుపుతా ఉన్నాడు. వర్షం పడితే డ్రైవర్ కూడా నెత్తి మీద నుంచి నీళ్లు గారే అవకాశం ఉంది. ఆ అట్టలు ఎక్కడ పెట్టిండు? ఎందుకు పెట్టిండు? పైన ఆ తాటిపత్రి ఏదైతే ఉందో, ఆటో కవరింగ్ కోసం వాడింది ఏదైతే ఉందో, ఆ ఆటోకి సంబంధించిన అది చిక్కిపోయింది, చిరిగిపోయింది. దానికి అట్లా ఎండగొట్టకూడదని చెప్పేసి ఆయన అట్టలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మొదలు బండి సంజయ్, నీ స్టంట్ ఆపు, నీ డ్రామాలు ఆపు. మొన్న నీ కొడుకు చేసిన ఘనకార్యాన్ని కప్పిపించుకోవడానికి నువ్వు చేస్తున్న మైలేజ్ ప్రోగ్రాన్ని ఆపు. నిన్నెవడు నమ్మడు. ప్రజలు, కరీంనగర్ ప్రజలు నిన్నెవడు నమ్మడు. నీ పని అయిపోయిందని ఎప్పుడో తీర్మానం చేసేసిర్రు. అధిష్టానంలో నువ్వు కొట్టిన దెబ్బకు బీజేపీ పార్టీ విలువిలలాడిపోయింది. నీ కొడుకు చేసిన ఘనకార్యానికి ఏమేం జరిగిందో అందరికీ తెలుసు. మళ్ళీ నరేంద్ర మోడీ ఇండ్లు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, ఆటోలు ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు, ఫ్రీగా గ్యాస్ ఇచ్చిండు, వెనక నుంచి బాధిండు, జీఎస్టీ బాధిండు, భూముల రేట్లు పెంచిండు, నూనె రేట్లు పెంచిండు, అన్నీ పెంచిండు, పెట్రోల్ ధరలు పెంచిండు, మధ్యవర్తులను సావగొట్టిండు. ఇలా చెప్పుకుంటా పోతే రకరకాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. బండి సంజయ్, ఏంది నీ డ్రామాలు, ఏంది నీ కథలు, ఏంది ఈ వ్యవహారము? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బండి సంజయ్ మంచి పద్ధతిగా పని చేసుకో, పద్ధతిగా పని చేసుకో. నువ్వు అన్నీ మాట్లాడినావు. ఆ ఆటో డ్రైవర్ ఏమైనా మాట్లాడిండా? ఇది ఎక్కడికి కోసా, పొదుగాల ఎక్కడ దొరికిన గిరాకీ నాకు ఇది, తలకాయ తింటుండు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదని చెప్పేసి సైలెంట్గా తల ఊపుకుంటూ పోతుండు తప్ప పాపం ఏం చేయగలరు చెప్పండి? ఈ తాడపత్రిక పక్కన ఆటో పైన అట్టలు వేసుకొని తిరుగుతున్నాడు బండి సంజయ్. కొంచెమైనా జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ కెమెరా పెట్టినావు, అక్కడ కెమెరా పెట్టి ఓ చిన్న రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. వినయ్య విను, మనోడొత్తుండు, పక్కోడొత్తుండు, వీళ్ళొత్తుండు, వాళ్ళొత్తుర్రు, గిట్లుంది బండి సంజయ్ పనితీరు. నేను ఏమంటున్నా అంటే, బండి సంజయ్ ఇక నిన్నైతే గెలిపిస్తే నేను అంటున్నా కదా, కరీంనగర్ ప్రజలు పెద్ద మిస్టేక్ చేసినట్టే. నిన్ను గెలిపించడం పెద్ద మిస్టేక్. అది ఏం తెచ్చినావు చెప్పు? ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయి. నీ హయాంలో ఏమేం కట్టావో ఒకసారి చెప్పగలవా? ఇండ్లు ఇచ్చినావా? నరేంద్ర మోడీ ఇండ్లు ఇచ్చిండా? ఏ ఇల్లు ఇచ్చిండు? కరీంనగర్లో కొత్తగా తెచ్చినావా? నరేంద్ర మోడీ ఇంట్లో దాని పేరు ఫ్రీ గ్యాస్ ఇచ్చినావు. ఎక్కడ ఫ్రీ గ్యాస్ ఇచ్చినావు? ఏ ఏరియాలు ఇచ్చినావు? నరేంద్ర మోడీ దేవుడు లెక్క పనిచేస్తున్నాడా? సనాతన ధర్మం నేర్పింది ఇదేనా? మనుషులు చూపెట్టే దేవుడు అని చెప్పిర్రా సనాతన ధర్మంలో? ఏం బండి సంజయ్ ఎప్పుడైనా భగవద్గీత చదివినవా? బొట్టు పెట్టుకుంటున్నావు కరెక్టే, గుడిలోకి వెళ్తున్నావు కరెక్టే, సనాతన ధర్మం యొక్క సంబంధించిన భగవద్గీత ఎప్పుడైనా చదివినవా? హనుమాన్ చాలీస చదవడం వచ్చా? మనిషిని ఎవరైనా దేవుడు అంటారా? మనిషి దేవుడు అవుతాడు ఎక్కడైనా?
నరేంద్ర మోడీ ఎట్లా దేవుడు అవుతాడు? బీజేపీ వాళ్ళకి దేవుడు అవుతుండా? నరేంద్ర మోడీ ఎవరికి దేవుడు? ఎవరి కోసం దేవుడు? ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్ గారు? ఇది పద్ధతి మీరు మాట్లాడే ముచ్చట్లేమన్నా? మొదలు నీ అభివృద్ధి దేవుడికి ఎరుగు, నీ అభివృద్ధి దేవుడికి ఎరుగు. నీ కరీంనగర్ రోడ్ ఎట్లా తెలియదా? నీ కరీంనగర్లో అంత కేసీఆర్ హయాంలో కట్టిన రోడ్లునే తప్ప నీ హయాంలో ఏమైనా అయ్యిందా? ఏమైనా అయ్యిందా అంటున్నా. అట్లీస్ట్ నువ్వు కూర్చున్న ఆటోలల్లా పైన అట్టలేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక నువ్వు మాట్లాడే మాటలకి జనాలు నమ్మాలి. అన్న అన్న విను 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 చేసిండా చేయలేదా? చేసిండా చేయలేదా? ఏందది? ఏం చేసిండు మీ ఓడు? నువ్వేం చేసినావు? ఏమైనా చేసిర్రా మీరు? పార్లమెంట్లో ఏమైనా కరీంనగర్ గురించి కొట్లాడినావా? తెలంగాణ గురించి ₹1 తీసుకొచ్చినావా? లేక ఆప్షన్ వస్తే, ఆ మాట్లాడే అవకాశం వస్తే, అధ్యక్ష పాస్, ఐటమ్ నంబర్ 6 బండి సంజయ్ అనగానే పాస్, 6 అనగానే పాస్, గిట్లా బండి సంజయ్ తీరు అనుకుంటున్నావు కావచ్చు. రాబోయే రోజుల్లో మేము గెలుస్తాం, చక్రం తిప్పుతాం. డిపాజిట్లు కూడా రావు, గుర్తుపెట్టుకోండి. మీకు డిపాజిట్లు కూడా రావు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడండి. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ సర్వం ఆగం చేస్తుంది. అందులో బండి సంజయ్ వాళ్ళ కొడుకు చేసిన ఘనకార్యం, ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం వల్ల మంచిది కాదు. నేను అందుకనే చెప్తున్నా కరీంనగర్ ప్రజలకు కూడా, ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఉండడం మంచిది కాదు. గౌరవ్ బండి సంజయ్ లాంటి వాళ్ళు రాజకీయంలో ఉండడం మంచిది కాదు.